ఒక ఊరిలో శివ అనే ఒక యువకుడు ఉండేవాడు. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు, ఎవరో అన్న మాటలు, జరిగిన అవమానాలు ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ తీవ్రమైన మానసిక క్షోభతో రగిలిపోయేవాడు. ఆ భారం భరించలేక ప్రశాంతతను వెతుక్కుంటూ అడవిలో ఆశ్రమం ఏర్పరుచుకున్న ఒక వృద్ధ సాధువు దగ్గరికి వెళ్లాడు. స్వామీ, నా గతం నన్ను నిద్రపోనివ్వడం లేదు. నన్ను మోసం చేసిన వాళ్లను, నేను కోల్పోయిన అవకాశాలను మర్చిపోలేకపోతున్నాను. నా మనసు చాలా బరువుగా ఉంది. దీనికి పరిష్కారమేమిటి అని అడిగాడు శివ. సాధువు చిరునవ్వు నవ్వి శివకు నేరుగా సమాధానం చెప్పే బదులు ఒక చిన్న ఉదాహరణ ద్వారా వివరించాలనుకున్నాడు. సాధువు తన పక్కనే ఉన్న ఒక గాజు గ్లాసులోకి సగం వరకు నీళ్లు పోసి దాన్ని తన చేత్తో పైకెట్టి పట్టుకున్నాడు. శివవైపు చూసి, నాయనా, ఈ నీళ్ల గ్లాసు బరువు ఎంత ఉంటుందనుకుంటున్నావు అని అడిగాడు. శివ కాస్త ఆలోచించి, మహా అయితే ఒక 50 లేదా 100 గ్రాములుండొచ్చు స్వామీ. అది చాలా తేలికైనదే కదా అన్నాడు సాధువు. తల ఊపుతూ, నిజమే, ఈ గ్లాసు బరువు మారదు. కాని నేను దీన్ని కింద పెట్టకుండా ఇలాగే 1 నిమిషం పాటు పట్టుకుంటే ఏమవుతుంది? ఏమీ కాదు. అదే దీన్ని కింద పెట్టకుండా 1 గంటపాటు పట్టుకుంటే నా చెయ్యు నెప్పి పుడుతుంది. అదే దీన్ని రోజంతా కింద పెట్టకుండా అలాగే పట్టుకుంటే నా చెయ్యి మొద్దుబారిపోయి ప్రాణం పోయినంత పనవుతుంది. చివరికి చేతిలోని గ్లాసు కిందపడి పగిలిపోతుంది. శివకు సాధువు ఏం చెప్పబోతున్నాడో మెల్లగా అర్థం కావడం మొదలైంది. సాధువు గ్లాసును కింద పెట్టి ఇలా అన్నాడు, నాయనా, ఈ నీళ్ల గ్లాసు బరువు ఎప్పుడూ ఒకటే. కాని దాన్ని ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అది అంత బరువుగా మారుతుంది. నీ మనసులోని బాధలు కూడా సరిగ్గా ఈ నీళ్ల గ్లాసులాంటివే. సాధువు శివ భుజం తట్టి ఇలా వివరించాడు. గతంలో జరిగిన బాధల్ని లేదా ఇతరులు అన్న మాటల్ని 1 నిమిషంపాటు గుర్తుచేసుకుంటే ఏమీ కాదు. కాని వాటినే గంటల తరబడి ఆలోచిస్తే మనసుకు నెప్పి మొదలవుతుంది. రోజుల తరబడి మనసులోనే పెట్టుకుని మోస్తే నీ ఆలోచనాశక్తి ఆగిపోయి నీ ప్రస్తుత జీవితమే నాశనమవుతుంది. చేతినొప్పి తగ్గాలంటే గ్లాసును కింద పెట్టేయడం ఒక్కటే మార్గం. అలాగే మనసులోని భారం తగ్గాలంటే జరిగిన దాన్ని వదిలేయడం నేర్చుకోవాలి. గతాన్ని మనం మార్చలేం. దాన్ని పట్టుకుని వేళ్లాడితే జరిగేది నష్టమే. దాన్ని ఎప్పుడైతే వదిలేస్తావో మరుక్షణమే నీకు అసలైన ప్రశాంతత దొరుకుతుంది. సాధువు చెప్పిన మాటలతో శివ మనసులోని భారం ఒక్కసారిగా దించివేసినట్లు అనిపించింది. గతాన్ని అక్కడే వదిలేసి ప్రశాంతమైన మనసుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నవ్వుతూ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. నీతి: చేతిలోని గ్లాసును కింద పెట్టినప్పుడే నెప్పి ఎలాగైతే తగ్గుతుందో, గతాన్ని వదిలేసిన క్షణమే మనసు తేలికపడి కొత్త జీవితం వైపు ఉత్సాహంగా అడుగులు వేయగలుగుతాం. భారాన్ని వదిలేయడమే అసలైన ప్రశాంతతకు తొలిమెట్టు.